హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం అయితే కాలిక వెరైటీ అయితే ఫీల్డ్ అయితే పెట్టారండి. సో ఈ ఫీల్డ్ గురించి మనం అయితే ఈ రోజు రైతన్న మాటలు అయితే తెలుసుకుందాం. అసలు ఈ తోటకి సాగు చేసిన తర్వాత ఆయన అనుభవం ఏ విధంగా వచ్చింది, అలాగే పెట్టుబడి ఎంత అయింది, అలాగే ఈ సీడ్ వచ్చేసి బాగుందా లేదా అనేది రైతన్న మాటలు మనం అయితే తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. మన పేరేంటన్నా? హరి. హరి అన్న, మన తోట అడ్రస్ చెప్పు ఒకసారి. నమ్మల్పల్లి తండ, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. కార్తీక వాళ్ళు కాలిక అయితే తీసుకున్నాం. హరి అన్న ఇచ్చిండు. హరి అన్న ఇచ్చాడు ఖమ్మం నుండి. అన్న, ఈ వెరైటీ వచ్చేసి నువ్వు ఎకరం వేసుకున్నా, ఎన్ని ఎకరాలు వేసుకున్నది? ఇది ఎకరం వేసుకున్నా, ఎకరం 10 గుంటలు, ఇంకా 10 గుంటలు వేరే చేసా. 10 గుంటలు వేరే తీసుకున్నావు. ఈ కాలిక వెరైటీ వేసుకున్న తర్వాత నీకు ఏ విధంగా అనిపించింది అన్న? ఇప్పుడు మంచిగా నల్లి గానీ ఏమో గానీ అటాచ్ కాలేదు, మంచిగానే ఉంది. మందు కూడా చిక్కగా, మందు కూడా మంచి ఫైర్ అయింది, మంచిగా ఉంది. అన్న, ఇప్పుడు వేసుకున్న తర్వాత నీకు గుబ్బ గానీ విల్ట్ ఏం రాలేదు. ఇప్పుడు నల్లి అటాక్ అవుతుంది అన్న? అసలే లేదు. అంటే నార్మల్ గా పూలలో కూడా ఏమైనా వస్తుందా నల్లి? ఇప్పటివరకు అయితే ఏం లేదు. ప్రస్తుతానికి మంచిగానే ఉంది. ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది తోట. సో గనుపులు ఎలా ఉన్నాయి మన తోట? దగ్గర ఉన్నాయి. సో ఒకసారి రైతన్నులు మీరైతే చూడండి, ఇది సెకండ్ స్టెప్ పైన వచ్చింది. సో ఈ గనుపులు కూడా చాలా దగ్గర అయితే ఉందండి. ఒకసారి 2 స్టెప్పులు అయి ఉంది, చూడండి ఒకసారి ఎట్లా ఉందో. అన్న, ఈ వెరైటీలో వచ్చేసి నువ్వు కింద మందు ఎన్నిసార్లు స్ప్రే పెట్టుంటావు? 10 కట్టలు వేసాను. 10 కట్టలు వేసి ఉంటావు. పైన మందులు ఎన్నిసార్లు స్ప్రే చేసినావు? 20 సార్లు చేశాను. 20 సార్లు. అంటే ఒక 2 పేరు చెప్తావన్నా? ఏదైనా? డిలిగేట్ కొట్టాను. కొట్టినావు. బెనెనియా కొట్టావు. ఎక్స్పోనస్ కొట్టాను. మేనో కొట్టా. సరే, రైతన్న వచ్చేసి మందులు అయితే స్ప్రే అయితే చేసిందట. ఒక్కసారి మీరు రైతన్నలో ఒక్కసారి చెట్టుకి అయితే చూసుకోవచ్చు, ఒకసారి చూడండి. సో ఇది మనకి కాలిక వెరైటీ అండి. కాయ మచ్చ కూడా చాలా తక్కువ అయితే ఉంది, ఒకసారి మీరు అయితే చూడండి. అన్న, తాళ అయితే అవుతున్నాయి మనకి? మామూలుగా అయితే అవుతాయి. ఇప్పుడు అన్ని చోట్ల అయితే తాళ అధికంగా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే తక్కువ అవుతుంది. ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు. అన్న, కాయ సైజ్ ఎలా ఉంది అన్న? ఒకసారి బాగుందా? బాగుందా? సో రైతన్నలు ఒక్కసారి మీరైతే చూడండి. సో రైతన్నలు మనకైతే ఈ విధంగా అయితే కాయ సైజ్ అయితే ఉంటుందండి. సో ఇది మనకి మార్కెట్ లో జెండా ప్రైస్ పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీటిలో గింజలు కూడా నిండుగా అయితే వస్తున్నాయి, ఒకసారి మీరైతే చూడవచ్చు. సో మనకి ఇది 90 నుంచి 100 గింజలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి 100 కూడా ఉండదు, 90 అయితే పక్కగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. రైతన్నలు వచ్చేసి ఈ కాలిక వెరైటీని మళ్ళీ ఇంకో సంవత్సరం వేసుకోవచ్చా? మంచిగా అయితే వేసుకోవచ్చు. సో కాలిక కాకుండా మళ్ళీ కార్తీక ఇంకా వెరైటీ చూసారా మీరు? అవి కూడా బాగానే ఉన్నాయి. కాలిక ఎంచుకోవడం వల్ల నీకు మంచి లాభం ఉందా? ఎలా ఉంది అంటే ఈ సక్సెస్ ఇచ్చాను కాబట్టి మనకు రేట్ ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుందో. రేట్లు అయితే మనకి తక్కువ అయితే ఉంది, కానీ ఇప్పుడు మనకి అన్ని తోట మీరు చూసుకుంటే మీ తోట బాగుందా? పక్కన వాళ్ళది వాళ్ళకంటే పర్లేదు, బాగానే ఉంది. సో రైతన్నలు అయితే మనకైతే తోట చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం అయితే తీసుకుందాం. కాలిక వెరైటీ మనం ఆల్రెడీ గతంలో కూడా చాలా సార్లు అయితే ఫీల్డ్ పెట్టినప్పుడు వీడియో అయితే తీసాం. సో నమస్కారం అన్న. నా పేరేంటన్నా? నాగేష్. ఏ ఊరు నుంచి అన్న? కాలిక వెరైటీ మీరైతే చూసారు కన్నా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను 10 ఫీల్డ్ వరకు వెళ్ళాను, కానీ 5.5 అడుగులు మొక్క కూడా పెరిగింది. కాయలు కూడా చాలా దగ్గర కాబడ్డది. కాయ తెగుళ్ళు కూడా బాగా. మీరు చూస్తే మీకు ఇప్పుడు రైతన్న చెప్పడం కాదు, దీంట్లో దిగుబడి ఎంత వరకు అయితే వస్తుందా రైతన్న? మాకు తెలిసి ఎకరానికి 30 నుంచి 40 వస్తుందని అనుకుంటున్నా. 30 అయితే పక్కగా అయితే వస్తుంది. బరాబర్ 35 వస్తుంది. 35 నుంచి 30 అయితే పక్కగా వస్తుంది. మరి 40 అంటే మనం అది చెప్పినా బాగోదన్న. ఎకరం 10 అన్నాడు కాబట్టి 40. సో మొత్తానికి వచ్చేసి రైతన్నలు మీరైతే ఈ కాలిక వెరైటీలో 30 క్వింటలు దిగుబడి అయితే తీసుకోవచ్చు. అది కూడా మనకైతే సెకండ్ స్టెప్ ఈ విధంగా వస్తూనే వస్తుందండి. మళ్ళీ ఒకే స్టెప్ మీద 30 క్వింటల్ అయితే రాదు, ఎందుకంటే మీరు కూడా తోట అయితే వేసుకున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు అన్నమాట. సో మనకి ఈ వెరైటీ వేసుకుంటే బాగానే ఉంటుందా రైతులు? చాలా బాగుంది. నేను ఎకరంన్నర వేసినావు. ఈ కాలిక వెరైటీ వేసినావా? కాలిక వేసుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఇదే వేద్దామని ఆలోచన. నమస్కారం అన్న, పేరేంటన్నా? ప్రేమ్ సింగ్ అన్న. కాలిక వెరైటీ చూసా, నీకు ఎలా అనిపించింది అన్న? బాగుందా? లాస్ట్ ఇయర్ వేసినావు, బాగా వచ్చిందా? ఇప్పుడు తోట పక్కన తోట కంటే ఈ తోట ఎలా ఉందన్న? బాగా నిండుగా కాపబడ్డది. కాపైతే పడ్డది. సెకండ్ గ్రోత్ కూడా వచ్చింది. సో సెకండ్ గ్రోత్. అన్న మీ పేరేంటన్నా? సపోర్ట్ రాజేష్. ఓకే అన్న, ఇప్పుడు ఈ సీడ్ గురించి మీరు ఒకసారి రైతన్నలకు చెప్పండి. ఒకసారి ఇటుక విషయం. సీడ్ అయితే బాగుంది. నీకు ఎలా అనిపించింది కాయ సైజ్ గానీ తోట చూడడానికి? బాగుందా? ఓకే. సో రైతన్నలు వచ్చేసి మీరు ఫీడ్బ్యాక్ అయితే విన్నారు కదా. సో రైతన్నలు మళ్ళీ ఒక్కసారి చాలా మంది అయితే తోట చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. ఒకసారి వాళ్ళు చూడండి ఒకసారి మీరైతే.
సో మనకి కాలిక వెరైటీ అయితే చాలా బాగా అయితే వచ్చింది. మళ్ళొక్కసారి రైతన్నతో మనం అయితే మాట్లాడదాం. అన్న ఇందాక మీరైతే చెప్పారు కాబట్టి మీ అల్లుడా అబ్బాయా? అల్లుడా. సో ఈయన కూడా మాట్లాడతారు. అన్న ఈ కాలిక వెరైటీ ఎలా ఉందన్న నీకు వేసుకున్న తర్వాత? చాలా బాగుందండి. చాలా బాగుంది అన్న. ఈ సీడ్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చావన్నా? ఇక్కడ నింగల రామకృష్ణ నుంచి తీసుకొచ్చాం. అక్కడ నుంచి తీసుకొచ్చావు. సో అన్న వచ్చేసి మీకైతే సీడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాలిక వెరైటీ వేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. ఇది గతంలో వేసుకున్న వెరైటీ కంటే ఈ వెరైటీ ఎలా ఉంది? ఈ వెరైటీ చాలా మంచిగా అనిపిస్తుంది. గతం కన్నా మంచిగా కొంచెం బాగానే వస్తుంది. ఇందాక అయితే మనకైతే పెట్టుబడి ఎంత అయిందో మనకి చెప్పడం జరిగింది. సో ఈసారి వచ్చేసి మీకైతే ఎన్ని క్వింటాల వరకు అవకాశం అవుతుంది? 35 క్వింటాల వరకు వస్తుందండి. 30 నుంచి 35 క్వింటాల్ అయితే మనకి ఎకరం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మనకైతే ఈ అన్న అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్న పేరేంటన్నా? రమేష్ అన్న. ఎక్కడన్నా మన షాపు? కొత్త లింగాల అంటే మన సురేష్ అన్న దగ్గర నుంచి, మన హరియాణా దగ్గర నుంచి తీసుకొచ్చు. సో హరియాణా మీకు పంపించిన తర్వాత మీరు రైతులకైతే ఇచ్చారు. ఈ కాలిక వెరైటీ మీరు చాలా మంది రైతులకి ఇచ్చారా? చాలా మంది వాళ్ళ తోటలో ఎలా ఉందన్న? బాగుంది. మనకి కార్తికేయలో కాలిక వెరైటీ ఈ సంవత్సరం చాలా బాగుంది. మనం కూడా చాలా ఫీల్డ్ పెట్టినప్పుడు చూసాం. ఇప్పుడు కూడా రైతులు అయితే చాలా మంది చూడడానికి వచ్చారు. ఒకసారి మనకి తోట కూడా బాగుంది. హరియాణా ఒక్కసారి మన కాలిక వెరైటీ గురించి రైతన్నలకు చెప్పండి ఒకసారి. కాలు శాతం చూస్తుంటే మనకైతే కనిపిస్తుంది. తాలు శాతం అన్న మనకి తాలు శాతం అయితే తోటలు అయితే తక్కువ అయితే ఉంది. ఇప్పుడు కాలిక వెరైటీ కాకుండా మళ్ళీ రైతన్నలకి అడ్వాన్స్ న్యూ వెరైటీస్ వస్తున్నాయి. ఒక్కసారి మన న్యూ వెరైటీ కూడా మన రైతన్నలకి అయితే తర్వాత చెప్పండి. అలాగే ఈసారి వచ్చేసి మనకైతే కాలిక వెరైటీ మనకి 4వ ఫీల్డ్ ఉంటాయి, 5వ ఫీల్డ్. సో 5 ఫీల్డ్ అయినా సరే అన్న అయితే పెట్టడం అయితే జరిగింది. సో మంచిగా అయితే మనకైతే గనుపు కూడా దగ్గరకి అయితే వస్తుందంటే ఒక్కసారి మీరు సెకండ్ స్టేజ్ చూసుకోండి. ఈ తోటలో వచ్చేసి మనకి తాల్ శాతం అనేది వేరే తోట పోల్చుకుంటే ఈ తోటలో చాలా తక్కువ అయితే అనిపిస్తుంది. ఒక్కసారి అన్న మళ్ళీ నెక్స్ట్ వేరే అన్న చెప్పింది కదా, సో మళ్ళీ నెక్స్ట్ వెరైటీ కూడా మీరైతే రైతులకు ఇవ్వండి. మంచి సీడ్ అయితే ఇస్తే వాళ్ళు కూడా మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మన ఖమ్మంలో షాప్ డీటెయిల్ కూడా చెప్పండి అన్న. మాది ఖమ్మం అండి. మౌంట్ హనుమాన్ టెంపుల్ రోడ్ ఖమ్మం. సో మన ఒక్కసారి మన షాప్ డీటెయిల్ కూడా చెప్పండి. కొత్త లింగాల క్రాస్ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. 9959585641. సో మనకి కొత్త వెరైటీ వచ్చినప్పుడు రైతులకి చెప్పండి. అలాగే ఇప్పుడు దాకా చాలా మంది రైతుల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కదా, సో మరింత చాలా మంది అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూడవచ్చు. సో కాలిక వెరైటీ వేసుకున్న రైతన్నలు చాలా మంది అయితే వచ్చారు కాబట్టి ఈ అన్న కూడా కాలిక వెరైటీ అయితే వేయడం అయితే జరిగింది. సో అన్న మాటలు కూడా మనం తెలుసుకుందాం. అన్న తోట అయితే చూసావా? చూసానండి. ఎలా అనిపించింది అన్న? బాగుందండి. బాగుందా? బాగుందా అన్న? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మాది పుల్లూరు గ్రామం, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా. మేము అక్కడ నుంచి వచ్చామండి. నెమ్మలిపురి గ్రామానికి వచ్చాము. చాలా బాగుందండి తోట చూడడానికి కూడా. అన్న కాలిక వెరైటీ నువ్వు వేసుకున్నావా? వెరైటీ నేను కూడా వేసుకున్నానండి. గణేష్ టెండర్స్ దగ్గర తీసుకున్నాను. ఎక్కడి నుంచి? పుల్లూరు గ్రామంలో మా పక్కన మా విలేజ్ లోనే అన్న డీలర్ నాగరాజు ఈయన వద్దనే తీసుకున్నాము కాలిక విత్తనము. బాగుందండి చూడడానికి. మా తోటలో కూడా బాగుందండి. తాళ ఎలా కనిపించింది? తాళ్ళు కూడా లేదండి. కాయ తాళ్ళు లేదు. నల్లిని తట్టుకునే స్థితిలో ఉన్నదండి. బాగుందండి. ఈ విత్తనం మీరు కూడా తీసుకోవచ్చు, రైతులు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను అంటున్నాను. రైతులు కూడా తీసుకోవచ్చు. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావా? నేను 4 ఎకరాలు వేసినానండి. దాంట్లో కాలిక 30 ప్యాకెట్లు తీసుకున్నాను. మంచి రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇయర్ కి రైతన్నలు అయితే ఈ కాలిక వెరైటీ వేసుకోవచ్చండి. సో రైతన్నలు మీరైతే విన్నారు కదా. ఆల్రెడీ రైతన్న వచ్చేసి మనకైతే 30 ప్యాకెట్లు అయితే వేయడం అయితే జరిగిందట. సో నెక్స్ట్ ఇయర్ కూడా మీరైతే కాలిక వెరైటీ వేయకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ మీరైతే ట్రై అయితే చేయండి. సో మనకి కార్తీక దాంట్లో కాలిక వెరైటీ అనేది చాలా బాగా అయితే ఉంది. అలాగే ఈ సంవత్సరం చాలా తాళ అయితే వచ్చిందండి. సో తాళ అనేది ఈ సంవత్సరం కాలిక వెరైటీలో చాలా తక్కువ అయితే ఉంది. ఒక్కసారి మీరైతే జనాలు అయితే చూడవచ్చు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. సో చాలా మంది అయితే కాలిక వెరైటీ అయితే వేసుకున్నారండి. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కి అయితే ఈ కాలిక వెరైటీ అనేది వేసుకోవచ్చు. మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో రైతన్న వచ్చేసి మనకి ఇందాక చెప్పారు కదా, సో అన్న దగ్గర అయితే తీసుకోవడం అయితే జరిగిందట. సో అన్న పేరు కూడా మనం అయితే అన్న పేరు ఏంటన్నా? నాగరాజ్ అన్న. ఒకసారి మన షాప్ డీటెయిల్స్ చెప్తామన్నా. నా పేరు నాగరాజ్, షాప్ పేరు గణేష్ ట్రేడర్స్. మనం కూడా ఈ కాలిక ఇస్తున్నాం. మనం 6 కేజీలు అమ్ముకోవడం జరిగింది. 6 కేజీ ఈ సంవత్సరం 6 కేజీలు అమ్మేవన్నా? టోటల్ ఎలా ఉన్నాయన్నా కాలిక వెరైటీ చూసావు నువ్వు? మళ్ళీ టోటల్ చూసిందండి.
ప్రతి విత్తనం చూసిన వెరైటీ బాగుంది. కాయ బాగుంది. గనుపు దూరం ఉన్న కాయ బాగుంది. నల్లి కానీ ముడత కానీ ఎట్లాంటి నల్లి రకం నల్లి కూడా తట్టుకోగలరు. నల్లికి వింటికి వాటి అన్నిటికీ తట్టుకుంటుంది. ఓకే అన్న, మనకి ఇప్పుడు వచ్చేసి మనకి కాలిక వెరైటీ చాలా బాగుందని రైతు అన్న మనకి చెప్పడం జరిగింది. సో మీ దగ్గర తీసుకున్న రైతు కూడా ఈ రోజు ఈ తోట చూడడానికి రావడం అయితే జరిగిందన్న. సో మీకు ఈ తోట చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఓకే పర్లేదు, మనకి బాగుందా? రైతులకి ఈ వెరైటీ వేసుకుంటే లాభం ఉందా? లాభం ఉందన్న? లాభం అయితే ఉంది. మనకి 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది అనేది. 30 క్వింటాల్ అయితే ఈజీగా అయితే వస్తుంది. లాస్ట్ వరకు 35 వరకు అవకాశం అయితే ఉంటుందా? 30 నుంచి 35 క్వింటాల్ అయితే మంచిగా అయితే వస్తుంది. సో కాయ సైజ్ కూడా మనకైతే అన్న చెప్పడం జరిగింది, మీరు కూడా చూసుకోవచ్చు. కాయ సైజ్ కూడా మనకైతే చాలా బాగా అయితే ఉందండి, ఒకసారి మీరు చూడండి. అలాగే ఈ కాలిక వెరైటీలో మీరు చూసుకుంటే ఇప్పుడు అధికంగా తాళైతే ఉంది. కాలిక వెరైటీలో తాళ అనేది చాలా తక్కువ అయితే అవుతుందండి. ఒక్కసారి మీరైతే నెక్స్ట్ ఇయర్ ఒక 3 ఎకరాల దగ్గర 1 ఎకరం పెట్టి అయితే మీరైతే వేసుకోవచ్చు. మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఈ వెరైటీ కాలిక అనే వెరైటీ మన పుల్లూరు షాప్ రైల్వే గేట్ దగ్గర గణేష్ ట్రేడర్ షాప్ నుండి ఈ వెరైటీ ప్రతి దగ్గర ఉన్న రైతులందరూ తీసుకోవచ్చు మన దగ్గరకు వచ్చి.